జే హనుమాన్ మన ప్రశాంత్ వర్మ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. బట్ రిషబ్ శెట్టి గారితో ఆల్రెడీ ఆ మూవీకి సంబంధించిన ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఈ జే హనుమాన్ అనే మూవీని దాదాపు 110 కోట్లు పెట్టి అయితే కొనడం అయితే జరిగింది. అండ్ మూవీకి రిలీజ్ కి ముందే 110 కోట్లు అయితే వాళ్ళకైతే వచ్చేసాయి. అలాగే హిందీ సాటిలైట్ రైట్స్ అలాగే డబ్బింగ్ రైట్స్ ధర దాదాపు 75 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. మూవీ రిలీజ్ కి ముందుకే దాదాపు 185 కోట్లు అయితే వచ్చేసాయి. ఇంకా మన తెలుగు స్టేట్ రైట్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన ఆడియో రైట్స్ ఉంటాయి. అండ్ కర్ణాటకలో రిషబ్ శెట్టికి విపరీతమైన మార్కెట్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీలు కొట్టాడు, కాంతార 1 కాంతార 2తో. అండ్ హిందీలో ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. సో మూవీ రిలీజ్ కి ముందే మూవీకి ప్రొడ్యూసర్స్ అయితే దాదాపు 100 కోట్ల ప్రాఫిట్ అయితే చూడబోతున్నాడు. మరి ఇది జై హనుమాన్ మూవీ క్రేజ్ అని చెప్పాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. హనుమాన్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి 40 కోట్లు తీసేస్తారు. మరి ఈ మూవీకి దానికి 10 ఇంతలు అయితే షూటింగ్ స్టార్ట్ చేయకుండానే వచ్చేస్తున్నాయని చెప్పాలి. దీనికి రీజన్ ఏమంటారు కింద కామెంట్ చేయండి.